సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 19/12/2023 మంగళవారం, తిది మార్గశిర శుద్ధ సప్తమి, పగలు 1:04 వరకు ఉన్నది. తదుపరి అష్టమి, నక్షత్రం పూర్వభద్ర రాత్రి 12:02 వరకు, యోగం సిద్ధి సాయంత్రం 6:38 వరకు, కరణం వనికి పగలు 1:04 వరకు, వర్జం ఉదయం 7:27 నుండి 8:59 వరకు, దుర్ముహూర్తం పగలు 8:40 నుండి 9:26 వరకు, మరలా రాత్రి 10:42 నుండి 11:27 వరకు, అమృతకాలం సాయంత్రం 4:29 నుండి 6 గంటల వరకు, రాహుకాలం మధ్యాహ్నం 2:47 నుండి 4:10 వరకు. ఈరోజు విశేషం మిత్ర సప్తమి మరియు కాల భైరవాష్టమి. ఈరోజు సూర్యుడిని ఆరాధించి సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యములు సమర్పించి ఉపవాసం ఉండినట్లయితే సకల ఆరోగ్య సుఖ సౌఖ్యములు కలగలవని శాస్త్రవచనం. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభించగలవు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఈరోజు రాత్రి నుండి వీరికి కొంత ప్రతికూల సమయంగా చెప్పవచ్చు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామిని దర్శించి సింధూరార్చన చేయించుకోవడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పేరు ప్రఖ్యాతులు పెరుగలవు. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్టు పూర్తి చేస్తుంటారు. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు ఉండగలవు. వృత్తి నిమిత్తమై కొన్ని ప్రయాణాలు కూడా చేసే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ దండక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో మాత్రం కొంత ప్రతికూలంగా ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ఆంజనేయ స్వామి యొక్క దర్శనం, స్తోత్ర పారాయణాలు వంటివి చేసుకోవడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారములు ఆటంకాలతో నడిచే అవకాశం కలదు. మరియు కొంత బద్ధకం కూడా ఆవహించగలదు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ రాశి వారికి ఈరోజు రాత్రి వరకు చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త అవసరం. వీరు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే సుందరకాండ పారాయణం లేక శ్రవణం చేసిన మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు లభించగలవు. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద శుభకార్యములలో పాల్గొనే అవకాశం కలదు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈరోజు రాత్రి నుండి వీరికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండను. వీరు చేయవలసినటువంటి ఆరాధన నరసింహస్వామి యొక్క కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామి యొక్క దర్శనం, స్తోత్ర పారాయణాదులు వంటివి చేసుకోవడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమగును. వేసుకున్నటువంటి ప్రణాళిక విషయాల్లో కొన్ని మార్పులు చేర్పులు వంటివి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాదులు కొంత ప్రతికూలంగా నడుచును.
ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ఆంజనేయ స్వామి యొక్క కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఆలస్యంగా నడుచును. ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు లేని వారికి తమ వంతు ఆహార సదుపాయాలు కల్పించడం మంచిది. తదుపరి ధనువు రాశి. ధనువు రాశి వారికి దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును, బంధుమిత్రులతో సహకారం లోపించగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పక్షులకు, జంతువులకు తగిన ఆహార సదుపాయాలు కల్పించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించును. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు ఉండగలవు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రామాలయ దర్శనం, రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు సుందరకాండ పారాయణం లేక శ్రవణం చేసిన మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును, సంతాన రీత్యా సమస్యలు ఉత్పన్నమగును. వేసుకున్నటువంటి ప్రణాళికల్లో మార్పులు చేర్పులు వంటివి చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఆంజనేయ దండక స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇవి మేష ద్వాదశ రాశుల వారికి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.